కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, కర్షక వ్యతిరేక విధానాలపై హెచ్ఎంఎస్ పోరాటం చేస్తుందని హెచ్ఎంఎస్ జాతీయ కార్యదర్శి ఎస్ సుదర్శన్ రావు తెలిపారు. ఎన్డీపీసీలోని శ్రీమయి గ్రాండ్ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో కార్మిక రంగం జీతాల పెరుగుదలలో చాలా వ్యత్యాసాన్ని కలిగి ఉందని అన్నారు. భారతదేశంలో ఒక అన్స్కిల్ కార్మికుడు హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ స్థాయి జీతం పొందాలంటే 942 సంవత్సరాలు పడుతుందని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా దగా చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రతిపక్షాలను, కార్మిక సంఘాలను సంప్రదించకుండానే 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చారని ఆరోపించారు. కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు తప్ప మరో మార్గం లేదన్నారు. 140 కోట్ల జనాభాలో 54 కోట్ల మంది పనిచేస్తే కార్మికులు, ఉద్యోగులు అందరూ కలిపి 54 కోట్లు. మీరు 4 చట్టాలను తీసుకొచ్చారు, 4 కోడ్స్. ఈ 4 కోడ్స్ వాటిని అమలు చేసే ముందు కార్మిక సంఘాలతో చర్చించలేదు ప్రభుత్వం. అందుకు పెట్టే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మేము పార్లమెంట్లో పెట్టినాం, పార్లమెంట్లో అపోజిషన్ పార్టీస్ బాయ్కాట్ చేసినాయి కాబట్టి సింపుల్ మెజార్టీ వాయిస్ కొట్టుకొని మేము 4 చట్టాలు పాస్ చేసాం. ఇవాళ పార్లమెంట్ లోపల కార్మిక నాయకులు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ మీరు ఎక్కడ ఎవరన్నా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ట్రేడ్ యూనియన్ కార్మికులు రిప్రజెంట్ చేసే నాయకులు ఉన్నారా? పూర్తిగా డబ్బుకు దాసోహం అయిపోయిన సమాజం ఇది. ప్రజాస్వామ్యం కాదు, ఇది ఒక ధనస్వం. ఎవరితో డబ్బులు ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే ఎంపీలే, కార్మికులు పట్టించుకుని నాదులు లేదు. కాబట్టి ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ కార్మికులు, కర్షకులు కలిసి పోరాటం చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా. దీని లోపల మీకు తెలుసు, సంయుక్త కిసాన్ మోర్చా, ఎస్కేఎం ప్లస్ ఆల్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, ఏఐటీసీ, సిఐటియు, ఐటీయూసీ, ఏఐటి అందరు కలిసి మొత్తం 12 జాతీయ సంఘాలు ఒక బిఎంఎస్ని మినహాయించి వీటి అన్ని కార్మిక సంఘాలు కలిసి వాళ్ళ వీటిని మార్చమని చెప్పి పోరాటం చేస్తాం. ఇది ఈ యొక్క నేపథ్యం. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే, కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటకలో ఉంది, తెలంగాణలో కూడా ఉంది. కార్మికులందరూ ఆశించింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కార్మికులకు కొంత న్యాయం చేకూరుతుందని అనుకున్నాం. కానీ కర్ణాటకలో ఇవాళ 12 గంటలు పనిచేయాలని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. 8 గంటలు పనిచేయాలనేది నంబర్ 1 ఐఎల్ఓ కన్వెన్షన్. 1919లో మొట్టమొదటిసారి ఐఎల్ఓ కన్వెన్షన్ 8 గంటలు పనిదినం, దాన్ని తీసి 12 గంటలు తీసేసి. ఇక్కడ తెలంగాణ లోపల రామారావు తెలుసు, కనీస వేతనాలు 12 సంవత్సరాలు అసలు రివైజ్ కాలేదు. నర్సయ్య గారు ఉన్నారు ఇక్కడ, 12 years రివైజ్ కాలేదు కనీస వేతనాలు. మొన్న రివైజ్ అయినాయి. రివైజ్ అయితే ఏం చేసిండ్రు, ఏవైతే వేజెస్ ఉన్నాయో జీతాలు, దానికి డిఏ యాడ్ చేసి వేజెస్ అని చెప్పి అమలు చేసేసింది అయిపోయింది. అంటే ఇక్కడ కూడా చర్చ లేదు. కాబట్టి పరిస్థితి ఎట్లుందంటే, అటు రాష్ట్రంలో కానివ్వండి, అటు కేంద్రంలో కానివ్వండి, వీళ్ళ కార్మికుల్ని పట్టించుకునే నాదుడు లేని వాళ్ళు, పేద ప్రజల్ని పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి ఒక పరిస్థితి వాళ్ళు ఎట్లా ఉత్పన్నమైందంటే, కార్మికులు వాళ్ళ యొక్క అజెండాని వాళ్ళే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ ఉపేందర్, నాయకులు నరసయ్య, కుమారస్వామి, రామారావు, ఈశ్వర్ ప్రసాద్, గొల్లపల్లి శ్రీనివాస్, పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు.